నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో 16 కుంటల భూమి కబ్జాకు గురైంది. రామ్దేవ్ బాబా ట్రస్ట్ పేరుతో ఆ భూమిని కొనుగోలు చేసి మందిరం నిర్మించి 3 ఏళ్లుగా ఇక్కడ పూజలు కూడా జరుపుతున్నామని ట్రస్ట్ నిర్వాహకులు రామేశ్వర్ శర్మ తెలిపారు. గత రాత్రి పొన్నాల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వచ్చి మందిరాన్ని కూల్చివేసినట్లు రామేశ్వర్ శర్మ తెలిపారు. పట్టా భూమిలోకి నిర్మించిన మందిరాన్ని కూల్చివేయడం ఏంటని రామ్దేవ్ బాబా ట్రస్ట్ సభ్యులు ప్రశ్నించారు. డాక్యుమెంట్ అంతా క్లియర్ గా ఉందని ప్రభుత్వం తమకు సహాయం చేయాలని వారు కోరుతున్నారు. बाबा रामदेव सेवा समिति सिद्धिपेट पूरा मारवाड़ी समाज ने मिलकर हमने एक मंदिर के लिए जगह लिया। वो जगह हम पूरा मारवाड़ी समाज एक रुपया इकट्ठा करके सिद्धिपेट आजू बाजू वाले 50 किलोमीटर गांव से एक रुपया, चेरियाल दुबाग उसनाबाद सबसे एक रुपया इकट्ठा करके हमने ज़मीन लिया। और ये ज़मीन लेने के बाद हमने इसको 4 दीवार निकाला, मंदिर बनाया। और इसके कोई झगड़ा नहीं, कुछ नहीं, एकदम साफ पेपर है। 2 साल हो गया रजिस्ट्री के को, सब 3 साल हो गए, सब ने मिलकर ज़मीन लिया। और ये बाजू वाले भैया ने ये अभी ज़मीन का रेट बढ़ने के चक्कर में अब हमारे को बोल रहे ज़मीन हमारा है, हमको डरा रहे, धमका रहे। तो हमने सब मारवाड़ी समाज ने मिलकर ज़मीन लिया। जय जय श्री राम। జై శ్రీరామ్. ఇక్కడ సిద్దిపేటలోని పొన్నాల్లో ఉన్న శ్రీ రామ్దేవ్ బాబా ట్రస్ట్ మీద ఒక 16.5 గుంటలు ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అందరి సహకారంతో అందరు కలిసి తీసుకోవడం జరిగింది. దాదాపు 400-500 మంది కలిపి. అయితే ఇది తీసుకొని కూడా 3 ఇయర్స్ పైన అవుతుంది. అప్పటి నుండి లేనిది ఇప్పుడు నిన్న రాత్రి మొత్తం గోడ గిట కులగొట్టారు. ప్లస్ ఇక్కడ గుడి ఉండే బ్యాక్ సైడ్లో గుడిని కూడా కదిలించడం జరిగింది. అయితే వీళ్ళ మనసులో ఏముందో తెలియదు. మనకైతే మొత్తం డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు నోటీస్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. కానీ నిన్న రాత్రి మొత్తం వచ్చి కులగొట్టి క్లియర్ చేసేసారు. ఆల్రెడీ మేము ఈ ల్యాండ్ తీసుకునేటప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకున్నాం. అది లీగల్ ఒపీనియన్లో క్లియర్ ఉంది మొత్తం. ప్లస్ మేము కూడా డైరెక్ట్ కొన్నాళ్ళం కాదు, మాకు అమ్మింది వీళ్ళకి అమ్మింది ఇంకోళ్ళు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చి ఈ విధ్వంసం చేస్తున్నారు ఇక్కడ ఆ బతుకులు. శివారు అశోక్ లీలాండ్ వెనుక ఉన్నటువంటి జాగా 16.5 గుంటలు మేము పొన్నాల వారి దగ్గర నుంచి కొన్నాము. కొని మార్వాడి సంఘంకి గుడి కోసం అమ్మినాము, గుడి కోసం ఇచ్చినాము. నిన్న అమ్మి కూడా 3 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, పేపర్లో వేశారు. 3 ఇయర్స్ నుంచి పూజలు చేయించుకుంటున్నారు, ఇక్కడ పూజలు జరుపుతున్నారు. దాని ఫోటోలు కూడా పేపర్లో చాలాసార్లు ఇచ్చారు. నిన్న రాత్రి ఈ పొన్నాల వారి అన్నదమ్ములు వచ్చి ఇక్కడ మొత్తం కూల్చేసిర్రు. బౌండరీ వాల్ మొత్తం కులగొట్టిర్రు, గేట్ ఎత్తుకోపోయారు, గుడికి కూడా మొత్తం కులగొట్టిర్రు. ఇక్కడ ఉన్న గల్ల కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినారు. రాత్రికి అది మొత్తం ధ్వంసం చేసిర్రు. ఏమన్నా చెప్తే ఎట్లా కడతారు, మేము చూస్తామంటున్నారు. దీనికి వీళ్ళకు సహాయం గవర్నమెంట్ తరఫు నుంచి సహాయం జరగాలని కోరుతున్నాం.